Hi students, welcome to the next session in electricity. So previous session లో మనం సర్క్యూట్ డయాగ్రామ్ గురించి చూసాం. ఈ సెషన్లో మనం ఓమ్స్ లా నుంచి బిగిన్ చేయబోతున్నాం. సో ఓమ్స్ లా అంటే ఏంటి? సో ఓమ్ అనే ఒక సైంటిస్ట్, ఈయన కొన్ని ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈయన కొన్ని ఐడెంటిఫై చేశారు, కొన్ని థింగ్స్ని తెలుసుకున్నారు. అది ఈ యాక్టివిటీ రూపంలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ ఒక సర్క్యూట్ ఉంది. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, దెర్ ఇస్ ఎ సర్క్యూట్. ఈ సర్క్యూట్కి ఒక రెసిస్టర్, దానికి ప్యారలల్లో ఒక వోల్ట్ మీటర్, సిరీస్లో ఒక యాంపియర్, ఒక ప్లగ్కి, అలాగే 4 సెల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇలా కనెక్ట్ చేస్తున్నాయి. అయితే మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 3 సెల్స్ని పక్కన పెట్టి ఫస్ట్ సెల్కి మనం ఈ వైర్ని కనెక్ట్ చేయబోతున్నాం. కనెక్ట్ చేయడం వల్ల మీకు ఇక్కడ వోల్ట్ మీటర్లో ఒక రీడింగ్ వస్తుంది, అలాగే ఇక్కడ ఎమ్మీటర్లో కూడా ఒక రీడింగ్ వస్తుంది. అంటే ఎప్పుడైతే మనం ఫస్ట్ సెల్ ఒకటే కనెక్ట్ చేస్తామో ఈ 3 సెల్స్ కూడా ఇన్యాక్టివ్గా ఉంటాయి. వీటిలో ఎటువంటి ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్తో ఇక్కడ ఏం పని లేదు. ఓన్లీ మనం ఏ ఎండ్స్ కనెక్ట్ చేసాము, ఈ ఎండ్ కనెక్ట్ చేసాం, నెక్స్ట్ ఈ ఎండ్ కనెక్ట్ చేస్తాం. సో కాబట్టి ఈ పొటెన్షియల్ మాత్రమే ఉపయోగపడుతుంది ఎలక్ట్రాన్ని ఈ సర్క్యూట్లో కదపడానికి. సో ఆ రకంగా ఓన్లీ ఒక సెల్ యాడ్ చేసినప్పుడు, కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ వోల్టేజ్లో రీడింగ్ తీసుకున్నాం. సో వోల్టేజ్లో వోల్ట్ మీటర్లో ఒక రీడింగ్ వచ్చింది. లెట్ దట్ రీడింగ్ ఈజ్ V1. సో లెట్ దట్ రీడింగ్ ఈజ్ V1. సో నేను ఒక బ్యాటరీ కనెక్ట్ చేశాను, ఒకటే సెల్ కనెక్ట్ చేసినప్పుడు నాకు ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ వోల్ట్ మీటర్ రికార్డెడ్ యాజ్ V1. అలాగే అమ్మీటర్లో కరెంట్ కూడా రికార్డ్ చేశాను. లెట్ ఇట్ ఈజ్ I1. ఓకే, సో మళ్ళీ నేను ఏం చేశాను, ఈ రెండింటికి రేషియో కట్టాను, V1/I1 కట్టాను, రేషియో ఫైండ్ చేశాను వచ్చిన నెంబర్స్కి. ఇప్పుడు నేను ఏం చేశానంటే నెక్స్ట్ ఇక్కడ సెకండ్ సెల్ని కూడా కనెక్ట్ చేశాను. ఇక్కడ ఏం చేశాను ఇప్పుడు, సో 2 సెల్స్ కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఎండ్, ఇది సెకండ్ ఎండ్, కాబట్టి ఇక్కడ 2 సెల్స్ కనెక్ట్ చేశాను నేను. 2 సెల్స్ కనెక్ట్ చేసినప్పుడు ఐ గాట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ as V2, అలాగే I2, అలాగే దిస్ as I2. సో ఇప్పుడు దీని రేషియో వచ్చేసి V2/I2. ఐ గాట్ ఇట్ as V2/I2. అలాగే నేను థర్డ్ సెల్ని కనెక్ట్ చేసినప్పుడు సబ్సిక్వెంట్గా అది V3/I3. సో V3/I3. అలాగే 4 కనెక్ట్ చేసినప్పుడు ఈ 4 కనెక్ట్ చేస్తే అది V4/I4 అండ్ V4/I4 ఇలా వచ్చింది. ఓకే, అయితే స్ట్రేంజ్గా ఏం తెలిసిందంటే నాకు ఈ రేషియోస్ అన్నీ కూడా, అంటే ఏదైతే నేను రేషియో కడుతున్నా కదా, సో V1/I1, V2/I2, V3/I3, V4/I4, ఇవన్నీ కూడా ఒకేలా ఉన్నాయి నెంబర్స్. అంటే ఆల్మోస్ట్ సిమిలర్ నెంబర్స్ వస్తున్నాయి. ఇదేంటి సిమిలర్ నెంబర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, అప్పుడు అర్థమైంది ఏంటంటే, అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, ఒక్కొక్క సెల్ని యాడ్ చేసేటప్పుడు, పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు ఐ ఆమ్ ఇంక్రీజింగ్ మై వోల్టేజ్. సబ్సీక్వెంట్లీ వోల్టేజ్తో పాటు కరెంట్ కూడా ఇంక్రీజ్ అవ్వటం వల్ల, అంటే నేను వోల్టేజ్ని పెంచుతూ ఉంటే కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ని పెంచుతూ ఉంటే కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే, వోల్టేజ్ నేను పెంచుతుంటే కరెంట్ కూడా పెరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, వోల్టేజ్ అండ్ కరెంట్ బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే మనం ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ సెల్స్ని ఇంక్రీజ్ చేస్తున్నామో, అంటే వోల్టేజ్ అంటే ఏంటి అర్థం, పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి, ఇప్పుడు ఇందాక నేను ఏం పెట్టానంటే ఒక ఎలక్ట్రాన్ పెట్టాను, అప్పుడు ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, లేదా 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇందులో 3 ఎలక్ట్రాన్సే ఫ్లో అవుతాయి, అంతే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, 3 కాకుండా 6 ఇంకో సెల్, ఇంకో బ్యాటరీ యాడ్ చేసినప్పుడు ఈ 3 కాస్త 6 అయ్యి, అప్పుడు ఏమవుతాయి, ఇక్కడ కూడా 6 ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. అంటే మనం ఈ పొటెన్షియల్ని ఇంక్రీజ్ చేస్తుంటే, ఈ పొటెన్షియల్ని మనం ఇంక్రీజ్ చేసే కొద్దీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా పెరుగుతాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరిగితే కరెంటు కూడా పెరుగుతుంది. కాబట్టి వోల్టేజ్ని మనం, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏకి బికి మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్, అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండి ఇక్కడ బాగా తక్కువ ఉంటే అదే పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇలా పొటెన్షియల్ డిఫరెన్స్ని పెంచినప్పుడు ఆబ్వియస్గా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ మూవ్ అవుతాయి ఏ నుంచి బికి, కాబట్టి అప్పుడు కరెంట్ కూడా పెరుగుతుంది. సో V ఈజ్ ప్రపోర్షనల్ టు I. సో ఓమ్స్ లా ద్వారా తెలిసింది ఏంటంటే, వోల్టేజ్ అనేది కరెంట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే మీరు పొటెన్షియల్ డిఫరెన్స్ని ఇంక్రీజ్ చేస్తే కరెంటు కూడా ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఈ రెండింటిని నేను ఈక్వల్ చేయాలంటే, అంటే ఎప్పుడైనా కూడా ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని తీయాలంటే, ఎప్పుడైనా కూడా
ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని రిమూవ్ చేయాలంటే యూ నీడ్ టు కీప్ ఏ కాన్స్టెంట్. సో ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేయాలంటే మీరు ఎప్పుడైనా కూడా ఇక్కడ ఒక కాన్స్టెంట్ని పెట్టాలి. ఇక్కడ మనం పెట్టబోయే కాన్స్టెంట్ పేరే ఆర్ఐ. సో V is equal to RI. ఈ RA రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్. దీన్ని మనం ఏమంటాం? రెసిస్టెన్స్. దీన్ని మనం రెసిస్టెన్స్ అంటాము. దీనికి యూనిట్స్ ఏంటంటే ఓం. దీన్ని సింబల్ అది పేరు ఏంటంటే ఓం. సో దీన్ని ఓం అంటే ఎందుకంటే ఓం డిరైవ్ చేస్తారు కాబట్టి ఇదంతా కూడా ఆయన పేరు పెట్టారు ఆ యూనిట్కి. రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సర్క్యూట్ ఈజ్ మెజర్డ్ బై ఏ యూనిట్ కాల్డ్ ఓం. ఓంని మనం రిప్రజెంట్ ఎలా చేస్తాం? ఇన్వర్టెడ్ యూ లాగా ఉంటుంది ఇది. సో దిస్ ఈజ్ ఓం అన్నమాట. సో ఈ రకంగా మనం ఏం చేస్తాము? ఓమ్స్ లాని ఒక యాక్టివిటీ రూపంలో తెలుసుకున్నాం. దీన్ని గ్రాఫికల్గా మనం చూస్తే కనుక, సో గ్రాఫికల్గా చూస్తే మీకు పొటెన్షియల్ డిఫరెన్స్, ఇది కరెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే V ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ I, అంతే కదా? V ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ I అంటే ఇప్పుడు V పెరిగిందండి. V 0.4 ఉంది. ఓకే, సో అప్పుడు ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0.2 ఉంది అనుకుందాం. ఓకే, 0.4 ఉన్నప్పుడు ఇది ఎంత ఉంది? 0.4 ఉన్నప్పుడు ఇది ఎంత ఉంది? కరెంట్ 0.2 ఉంది. అప్పుడు రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? సో రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0.4, ఇది ఇంటూ ఉంది కదా, ఇటు వెళ్తే బై అవుతుంది, బై 0.2 అంటే ఇది 2 ఓమ్స్ కదా. ఇప్పుడు అలాగే మనం ఏం చేస్తున్నాం? 0.8కి వెళ్ళాం అనుకోండి. 0.8కి అయితే ఇది 0.4 ఉంటుంది. నేను అప్రాక్సిమేట్గా చూపిస్తున్నాను, కరెక్ట్గా రాలేదు గ్రాఫ్ కానీ. సో 0.4 దగ్గర 0.2 ఉంది కాబట్టి 0.8 దగ్గర ఎంత ఉండాలి? 0.4 ఉండాలి. ఎందుకంటే V/I కాన్స్టెంట్ కాబట్టి. సో వోల్టేజ్ ఈజ్ 0.8 కాబట్టి, ఓకే, వోల్టేజ్ అనేది 0.8 కాబట్టి ఇది 0.4 అయితే మళ్ళీ రేషియో ఎంత అయింది? 2. అంటే మీరు ఏం చేశారు? ఇక్కడ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేశారు. ఒక సెల్ పెట్టినప్పుడు 0.4, 2 సెల్స్ పెడితే 0.8. సో 0.4 దగ్గర 0.2 ఉన్నటువంటి కరెంటు 0.8 దగ్గరకు వచ్చేసరికి 0.4 అవుతుంది అనమాట. ఇలాగా మీకు కరెంట్ అనేది ప్రపోర్షనల్గా, అంటే మీకు వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తుంటే కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ రిప్రజెంటెడ్ బై గ్రాఫికల్లీ. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇది. గ్రాఫికల్లీ కూడా మనం చెక్ చేయొచ్చు దీన్ని. ఓకే, సో ఈ రకంగా మనం ఓమ్స్ లాని నేర్చుకుంటాం. ఇది చదివితే కూడా అర్థమవుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ యూనిట్ ఏంటంటే 1 ఓమ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ R కదా ఓమ్, V ఈజ్ ఈక్వల్ టు IR. నాకు ఇప్పుడు R యొక్క యూనిట్ కావాలి. R ఈజ్ ఈక్వల్ టు V/I. సో V/I, Vకి యూనిట్ ఏంటి? వోల్ట్. సో Vకి యూనిట్ ఏంటి? వోల్ట్. అలాగే Iకి యూనిట్ ఏంటి? యాంపియర్. సో వోల్ట్ పర్ యాంపియర్ అంటే 1 ఓమ్ ఈజ్ ఈక్వల్ టు 1 వోల్ట్ పర్ యాంపియర్. 1 వోల్ట్ పర్ యాంపియర్ ఇస్ కాల్డ్ 1 ఓమ్. ఓకే, సో దీన్ని, so it is obvious from equation 11.7 that current through a resistor is inversely proportional to its resistance. See, ఇప్పుడు ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఒకవేళ సేమ్ వోల్టేజ్ ఉందండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ ఉంది, ఇలాగా ఒక సర్క్యూట్ తీసుకోండి. ఓకే, ఈ సర్క్యూట్లో రెసిస్టర్ ఉంది ఇలా. సో ఇక్కడ V సేమ్. నేను ఏం చేశానంటే ఈ రెసిస్టర్ ప్లేస్లో ఇంకొక రెసిస్టర్ని తెచ్చిపెట్టాను, బ్యాటరీస్ని మార్చలేదు. సో V సేమ్ ఉంది. V సేమ్ ఉన్నప్పుడు, అంటే V సేమ్ ఉన్నప్పుడు R ఈజ్ ఈక్వల్ టు V/I అయ్యింది. సో V సేమ్ అయినప్పుడు, V కాన్స్టెంట్ అయినప్పుడు, అంటే ఈక్వాలిటీని నేను తీసేసినప్పుడు చూస్తే R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు I. అంటే ఇప్పుడు రెసిస్టెన్స్ అంటే ఏంటంటే అర్థం, అంటే ఎలక్ట్రాన్ వెళ్లకుండా ఆపటాన్నే రెసిస్టెన్స్ అంటారు. రెసిస్టెన్స్ అనే పదంలోనే ఉంది. ఎలక్ట్రాను కదిలితే, ఒక కండక్టర్లో ఎలక్ట్రాన్ అనేది కదిలితే దెన్ కరెంట్ విల్ ఫ్లో. ఎలక్ట్రాన్
కదిలితే కరెంట్ అనేది ఫ్లో అవుతున్నట్టు లెక్క. కానీ రెసిస్టెన్స్ అంటే పదంలోనే ఉంది అర్థం, అది ఈ ఎలక్ట్రాన్ మూమెంట్ని రిడ్యూస్ చేస్తుంది, లేకపోతే హిండర్ చేస్తుంది, ఆపుతుంది, ఇబ్బంది పెడుతుంది అనమాట. అప్పుడు మరి రెసిస్టెన్స్ పెరిగితే మరి కరెంట్ ఫ్లోయింగ్ తగ్గిపోవాలి కదా, తగ్గిపోతుంది కదా, ఎందుకంటే మరి రెసిస్టెన్సే కదా కరెంట్ని స్లో డౌన్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే రెసిస్టెన్స్ పెరుగుతుందో ఆబ్వియస్గా మనకి కరెంట్ అనేది ఎక్కువ ఫ్లో అవ్వదు. ఓకే, ఎక్కువ ఫ్లో అవ్వదు. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు అదే ఏది పెడితే దాని రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిక్రోమ్ వైర్ పెట్టారు, నిక్రోమ్ వైర్ రెసిస్టెన్స్ ఇక్కడ వస్తుంది. అదే 10 వాట్ బల్బ్ పెట్టారు, దాని రెసిస్టెన్స్ వస్తుంది. అలా మీరు ఏ డివైస్ ఇక్కడ పెడితే ఎక్స్ వై మధ్యలో, సో దాని రెసిస్టెన్స్ మనం ఫైండ్ చేయొచ్చు బై నోయింగ్ ద కరెంట్ అండ్ వోల్టేజ్. మీరు ఎంత వోల్టేజ్ ఇస్తున్నారో మీకు తెలుసు. అలాగే అమ్మీటర్లో మీకు కరెంట్ రీడింగ్, వోల్టేజ్ రీడింగ్ వచ్చేస్తుంది. కాబట్టి మీకు ఈ డివైస్ రెసిస్టెన్స్ తెలియదు ఎంతో. అప్పుడు మీరు ఈ డివైస్ని ఇక్కడ పెట్టినప్పుడు కరెంట్ ఉంది మీ దగ్గర, వోల్టేజ్ ఉంది, V/I చేస్తే ఓకే యూ విల్ గెట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ నిక్రోమ్ వైర్, రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ 10 వాట్ బల్బ్, రెసిస్టెన్స్ ఆఫ్ ఏ స్మాల్ టార్చ్ బల్బ్. ఇలాగా దేని రెసిస్టెన్స్నైనా కూడా మనం ఫైండ్ చేయొచ్చు అన్నమాట యూజింగ్ ఓమ్స్ లా. ఓకే, సో నౌ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్. సో అసలు కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది, లెట్ us see ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్ అనేది ఒక వైర్లోంచి ట్రావెల్ చేయడమే కదా. సో ఇక్కడ ఎంత జరిగేది ఏంటి, మనం కనుక బ్రాడ్గా చూస్తే ఒక వైర్లో ఎలక్ట్రాన్ ట్రావెల్ చేస్తుంది. ఆ ఎలక్ట్రాన్ కనుక హ్యాపీగా ట్రావెల్ చేస్తే రెసిస్టెన్స్ తక్కువ, హ్యాపీగా ట్రావెల్ చేయలేకపోతే రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉందని అర్థం కదా. కాబట్టి ఇక్కడ మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి లెంత్, అంటే ఒకవేళ ఎలక్ట్రాన్ అనేది ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ ఏ నుంచి బీకి వెళ్ళాలి, అయితే మీరు ఇలాగైనా పంపించవచ్చు ఎలక్ట్రాన్ని, లేదా ఇదే ఎలక్ట్రాన్ని మీరు ఏ నుంచి బీకి ఇలా కూడా పంపించవచ్చు. ఇప్పుడు ఈ ఫస్ట్ కేసులో ఎలక్ట్రాన్ అనేది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, ఎందుకంటే షార్ట్ లెంత్. ఓకే, ఇక్కడ రెసిస్టెన్స్ కూడా తక్కువ ఉంటుంది. అదే ఎలక్ట్రాన్ ఇక్కడ ఇంత వైర్ దాటి వెళ్ళేసరికి అది ఎక్కువ అలసిపోతుంది. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, రెసిస్టెన్స్ అనేది లెంత్ ఆఫ్ ద వైర్ మీద డిపెండ్ అవుతుంది. అంటే వైర్ లెంత్ పెరిగిందనుకోండి, ఆబ్వియస్గా ఇది ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి కాబట్టి ఎక్కువ రెసిస్టెన్స్ని ఓవర్కమ్ చేయాలి, అంతే కదా. సో లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ ఆఫ్ ఎ వైర్ పెరిగిపోతుంది. రెండోది ఏంటంటే ఎలక్ట్రాన్ అనేది ఇప్పుడు చిన్న వైర్ ఉంది ఇలా, ఇప్పుడు ఈ చిన్న వైర్లోంచి ఎలక్ట్రాన్ స్పీడ్గా వెళ్తుందా, ఏ నుంచి బి ఉంది, ఇక్కడ ఒక చిన్న వైర్ ఉంది, అదే ప్లేస్లో నేను ఒక పెద్ద వైర్ పెడతాను. ఇప్పుడు ఎలక్ట్రాను ఎక్కడ ఈజీగా వెళ్తుంది, ఫస్ట్ వైర్లో ఈజీగా వెళ్తుందా, సెకండ్ వైర్లో ఈజీగా వెళ్తుందా? ఆబ్వియస్గా సెకండ్ వైర్లోనే ఈజీగా వెళ్తుంది. ఎందుకు సెకండ్ వైర్లో ఈజీగా వెళ్తుందంటే సెకండ్ వైర్ విశాలంగా ఉంది, సో రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, అంటే వైర్ యొక్క, అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టి చూస్తుండండి, మీ ఇంట్లోనే ఒక చిన్న ఫ్యాన్ తిరగాలనుకోండి, దానికి ఉండే వైరు, ఒక ఏసీ పనిచేయడానికి ఏసీ వైరు, అంటే మీ ఇంట్లోనే ఏసీకి ఉండే వైరు థిక్నెస్, అలాగే ఒక ఫ్యాన్ దగ్గర ఉండే వైర్ థిక్నెస్ అబ్జర్వ్ చేయండి. ఫ్యాన్కి ఉండే వైర్ థిక్నెస్ చాలా సన్నంగా, దాని ఏరియా చాలా తక్కువ ఉంటుంది, క్రాస్ సెక్షనల్ ఏరియా. అదే ఒక ఏసీ నుండి వస్తున్న వైరింగ్ చూస్తే అది చాలా లావుగా ఉంటుంది. ఎందుకు అలాగా అంటే ఏసీకి ఎక్కువ కరెంట్ కావాలి, ఎక్కువ ఎలక్ట్రాన్స్ కావాలి, ఎక్కువ ఎలక్ట్రాన్స్ వెళ్ళాలంటే ఎక్కువ స్పేస్ కావాలి, కాబట్టి పెద్ద వైర్ పెడతాం. అదే చిన్న ఫ్యాన్ తిరగాలన్నా, ఒక లైట్ వెలగాలన్నా దానికి చాలా తక్కువ కరెంట్ సరిపోతుంది, కాబట్టి చిన్న వైర్లు పెడతాం. అంటే వైర్ యొక్క క్రాస్ సెక్షన్ పెరిగే కొద్దీ ఎక్కువ ఎలక్ట్రాన్స్ ట్రావెల్ చేస్తాయి, అంటే రెసిస్టెన్స్ తగ్గుతుంది. అదే వైర్ క్రాస్ సెక్షన్స్ తక్కువ ఉంటే రెసిస్టెన్స్ పెరిగి
తక్కువ ఎలక్ట్రాన్స్ ట్రావెల్ చేస్తే తక్కువ కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది. అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది, లెంత్కి ప్రపోర్షనల్గా ఉంది. ఈ రెండింటిని కనుక మనం మెర్జ్ చేస్తే, ఈ రెండింటిని మనం మెర్జ్ చేసి కనుక రాయగలిగితే ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు లెంత్ బై ఏరియా. ఇది ప్రపోర్షనాలిటీ రిలేషన్షిప్ బిట్వీన్ రెసిస్టెన్స్, లెంత్ అండ్ ఏరియా. యాక్చువల్గా ఇంకో ఫ్యాక్టర్ మీద కూడా రెసిస్టెన్స్ డిపెండ్ అవుతుంది, అదే టెంపరేచర్. మీరంతా ఆలోచించండి, రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్ పెరిగితే పెరుగుతుందా తగ్గుతుందా? రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్ పెరిగితే పెరుగుతుందా తగ్గుతుందా? టెంపరేచర్ పెంచితే ఎప్పుడైనా కూడా రెసిస్టెన్స్ పెరుగుతుంది, తగ్గదు. ఎందుకు పెరుగుతుందంటే టెంపరేచర్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రాన్స్ అన్నీ ఎగ్జైట్ అవుతాయి. అంటే ఎనర్జీ ఇచ్చావు కదా, టెంపరేచర్ అంటే ఏంటమ్మా? హీట్. యూ హ్యావ్ గివెన్ హీట్ ఎనర్జీ టు ద ఎలక్ట్రాన్స్. నౌ ద ఎలక్ట్రాన్స్ ఎగ్జైట్స్. అవి ఎగ్జైట్ అయిపోయి చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ మూమెంట్లో యాక్చువల్గా లెక్క ప్రకారంగా టెంపరేచర్ పెంచినప్పుడు ఎక్కువ ఎలక్ట్రాన్స్ కండక్ట్ చేయడం మొదలు పెడతాయి, మూవ్ అవ్వడం మొదలు పెడతాయి. ఆ లెక్కను చూస్తే రెసిస్టెన్స్ తగ్గాలి, కరెంట్ ఫ్లో పెరగాలి. కానీ జరిగేది ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేసరికి ఒకదానితో ఒకటి కొల్లేడ్ అయిపోతాయి తప్ప ముందుకు మూవ్ అవ్వవు. సో ముందుకు మూవ్ అయితేనే, ఒక డైరెక్షన్లో మూవ్ అయితేనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి రావటం వల్ల, అవి ఒకదానితో ఒకటి కొలైడ్ అవ్వటం వల్ల, ఒక్కసారే మీరు సినిమా థియేటర్ ఒకేసారి వదిలేస్తారనుకోండి అందరినీ, లేకపోతే ఎక్కడైనా పెద్ద క్రౌడ్ని ఒకేసారి వదిలేస్తే ఏమవుతుంది? తొక్కిసలాట, కుమ్ముకుంటారు. అంతేగాని ఎవడు బయటికి వెళ్ళడం, తోసుకుంటారు, తన్నుకుంటారు, ఒకళ్ళు పడతారు. కానీ అలా అదే ఒక లైన్ రూపంలో పంపిస్తే ఫాస్ట్గా వెళ్తారు. సో ఇలాగే మనకి ఎప్పుడైతే టెంపరేచర్ పెంచేస్తామో ఎలక్ట్రాన్స్ ఎక్కువ వచ్చేయటం వల్ల వాటికి రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. అయితే ఇక్కడ మనం మేజర్గా 2 ఆస్పెక్ట్స్ని చూస్తాం. ఒకటి లెంత్, 2 ఏరియా. సో ఇక్కడ లెంత్ ఏరియా మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ఎప్పుడైనా ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని రిమూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని రిమూవ్ చేయాలంటే మనం ఎప్పుడైనా ఈక్వల్ ఒక కాన్స్టెంట్ని తెచ్చి పెట్టాలి కదా. సో ఇక్కడ ఏం చేస్తాం మనం? ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో, దీన్ని మనం ఏమంటాం? రో, ROHW, దీన్ని పిలవడం ROHW, రో అంటాము. సింబల్ ఇది రో. ఓకే, సో మనం ఈ రోతో మనం ఇండికేట్ చేస్తాం. మీకు ఇదంతా నేను చెప్పినటువంటివే ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ కొన్ని థింగ్స్ వాడు ఏం చెప్తున్నాడు? ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ దట్ అమ్మీటర్, అంటే ఇప్పుడు మనం లెంత్ పెంచినప్పుడు ఏమవుతుంది? ఓకే, సో ఇక్కడ జాగ్రత్త చెప్తానండి. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ అనేది లెంత్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకే, సో ఒకవేళ మనకి లెంత్ ఇంక్రీజ్ చేస్తే, అంటే ఇక్కడ ఏం రాశాడు చదువుదాం. క్రియేట్ కంప్లీట్ ఎలక్ట్రిసైడ్ సర్క్యూట్ నిక్రోమ్. ఓకే, ఇదంతా అయిపోయింది. యాక్టివిటీ ఏమంటున్నాడు? 1, 2, 3, 4 ఇలా 4 వైర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ థిక్కర్, ఓకే, థిన్నర్, లెందీ, 2L, L ఇవన్నీ పెట్టి చెక్ చేస్తున్నాడు. సో అమ్మీటర్ రీడింగ్ చూస్తే కనుక, అంటే ఒకవేళ లెంత్ డబుల్ అయితే, జాగ్రత్తగా చూడండి. వీ నో దట్ ఫ్రమ్ ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు IR, అంతే కదా? అంతేనా? కరెక్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సర్క్యూట్ ఒకటే సెల్ ఉంది, 4 కండి. అంటే నువ్వు వైర్ ఏది మార్చినా కూడా ఇక్కడ 1 వైర్ పెట్టుకో, 2nd వైర్ పెట్టుకో, 3rd వైర్ పెట్టుకో, 4th వైర్ పెట్టుకో, నీ ఇష్టం. కానీ బ్యాటరీ అయితే ఒకటే ఉంది కాబట్టి సో V వాల్యూ మారదు. ఓకే, సో నౌ I ఈజ్ ఈక్వల్ టు V బై R. I ఈజ్ ఈక్వల్ టు V బై R. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే
ఎల్ అనే లెంత్ పెట్టినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 చూస్తే 1లో నీకు ఏదైతే ఐ వాల్యూ వచ్చిందో దానిలో సగం వస్తుంది 2 కేసులో. సెకండ్ కేసు అంటే నువ్వు ఎప్పుడైతే సెకండ్ రెసిస్టర్ పెట్టావో, సో R1 అంటే ఇది అనుకోండి, ఎప్పుడైతే సెకండ్ రెసిస్టర్ని పెట్టినప్పుడు నీ కరెంట్ అనేది హాఫ్ అవుతుంది. ఎందుకు హాఫ్ అవుతుంది అంటే లెంత్ డబుల్ అయింది కాబట్టి. అంటే రెసిస్టెన్స్కి లెంత్కి రిలేషన్ ఏమని చెప్పాం మనం దాకా, R ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ అన్నాం, అంతేనా? R ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ అంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ప్రపోర్షనల్గా ఉన్నప్పుడు ఇలా రాసుకోవచ్చు అనమాట. R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2. ఓకే, సో నౌ L1 కన్నా L2 ఎంత అయింది? డబల్ అయిందా? L1 L అయితే L2 ఏమైంది? 2L అయింది. L క్యాన్సిల్ అయితే ఇప్పుడు R1/R2 ఎంత? 1/2. ఇప్పుడు నాకు R2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే R2 ఎంత వస్తుంది? 2 × R1. అంటే రెసిస్టెన్స్ ఏమైపోయింది? ఇక్కడ డబల్ అయింది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ డబల్ అవుతుందో కరెంట్ తగ్గాలి కదా, కాబట్టి కరెంట్ హాఫ్ అయింది. రెసిస్టెన్స్ డబల్ అయ్యింది కాబట్టి కరెంట్ అనేది హాఫ్ అయింది. అర్థమైందా? సో ఈ రకంగా రెసిస్టెన్స్ అనేది లెంత్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. దానిని ప్రపోర్షనాలిటీ రాసేటప్పుడు R ఈజ్ ప్రపోర్షనల్ టు L/A గాను, ప్రపోర్షనాలిటీని తీయాలంటే కాన్స్టెంట్ని పెట్టాలి కాబట్టి R ఈజ్ ఈక్వల్ టు ρL/A గాను, దీన్ని RHO రోగా మనం పిలుస్తాము. దీన్ని ఏమంటామంటే రెసిస్టివిటీ అంటాం. దీన్ని ఏమంటాం? ఐదర్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ అని కానీ, సింపుల్గా రెసిస్టివిటీ అని కానీ. సో రోని ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ అని కానీ, లేదా సింపుల్గా రెసిస్టివిటీ అని కూడా అనొచ్చు. సింపుల్గా అయితే రెసిస్టివిటీ అని కూడా అనొచ్చు. దీని యూనిట్స్ ఏంటంటే ఓమ్ మీటర్. ఎందుకంటే సో జాగ్రత్త చూడండి, R ఈజ్ ఈక్వల్ టు ρL/A కదా, కాబట్టి ఏ ఇటు వస్తే RA అవుతుంది, ఈ L ఇటు వస్తే /L అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ρ. సో ఇక్కడ యూనిట్స్ చూస్తే రోకి R యూనిట్ ఏంటమ్మా? రెసిస్టెంట్ యూనిట్ ఈజ్ ఓమ్. దీని యూనిట్ ఏంటి? ఏరియా కాబట్టి మీటర్ స్క్వేర్. అదే దీని యూనిట్ ఏంటి? మీటర్. సో మీటర్ స్క్వేర్ పోతే మిగిలేది ఏంటి? ఓమ్ మీటర్. సో రెసిస్టివిటీ యొక్క యూనిట్ ఏమవుతుంది? ఓమ్ మీటర్. ఓకే, ఓమ్ మీటర్. సో ఇక్కడ మనం అసలు రెసిస్టెన్స్ అనే పదం వచ్చిన తర్వాత రెసిస్టివిటీ అనే పదం ఎందుకు వచ్చింది? అసలు రెసిస్టివిటీ అవసరం ఎందుకు వచ్చిందంటే, రెసిస్టెన్స్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ కాదు. అంటే మీరు కాపర్ వైరే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎక్కువగా కాపర్ వైర్ వాడతాం. అయితే ఇదే కాపర్ వైర్కే డిఫరెంట్ రెసిస్టెన్సెస్ ఉంటాయి. అంటే లెంత్ పెరిగితే ఒక రెసిస్టెన్స్, ఏరియా పెరిగితే ఒక రెసిస్టెన్స్. అంటే ఒక మెటీరియల్కి ఎప్పుడైనా ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంటేనే మనం దాన్ని కంపేర్ చేయగలం వేరే మెటీరియల్తో. అంటే ఒక మెటీరియల్కి ఏదో ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉండాలి. రెసిస్టెన్స్ పరంగా, రెసిస్టెన్స్ క్రైటీరియాలో ఏదో ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంటే మనం ఒక మెటీరియల్, ఇప్పుడు కాపర్ లెస్ రెసిస్టెన్స్ అని, లేకపోతే సిల్వర్ చాలా తక్కువ రెసిస్టెన్స్, బెటర్ కండక్టర్ అని అనడానికి మనకి కంపారిజన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక స్టేబుల్ కాన్స్టెంట్ వాల్యూ ఉండాలి ఫర్ దట్ మెటీరియల్. అలాంటి స్టేబుల్ కాన్స్టెంట్ ప్రాపర్టీ పేరే రెసిస్టివిటీ. ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది లెంత్ మారితే మారిపోతుంది, ఏరియా మారితే మారిపోతుంది, టెంపరేచర్ మారితే మారిపోతుంది. మరి ఏది మార్చినా మారకుండా ఉండే ఒక వాల్యూయే కావాలి. ఆ మారని వాల్యూ పేరే స్పెసిఫిక్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఆర్ సింప్లీ రెసిస్టివిటీ. ఓకే, సో మెటల్స్ ఎల్లాస్ యొక్క ఈ రెసిస్టివిటీ ఇది మెటీరియల్ ప్రాపర్టీ. ఇది లోపల ఫ్లో అయ్యే కరెంటుతో సంబంధం లేదు,
లెంత్తో సంబంధం లేదు, ఏరియాతో సంబంధం లేదు, కేవలం మెటీరియల్ ఏంటి, కాపర్కి అయితే ఒక వాల్యూ, సిల్వర్కి అయితే ఒక వాల్యూ, స్టెయిన్లెస్ స్టీల్కి అయితే ఒక వాల్యూ, ఇలాగ మెటీరియల్ ప్రాపర్టీ మాత్రమే. ఏ కాపర్ తీసుకున్నా రెసిస్టివిటీ వాల్యూ ఒకటే ఉంటుంది. ఏ సిల్వర్ తీసుకున్నా రెసిస్టివిటీ, ఏ లెంత్, ఏ ఏరియా తీసుకున్నా కూడా రెసిస్టివిటీ వాల్యూ ఒకటే ఉంటుంది. ఇన్సులేటర్స్కి ఇది రెసిస్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది, కండక్టర్కి చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ చూస్తే చాలా తక్కువ. సిల్వర్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్. సో ఎవరికైతే ఈ స్పెసిఫిక్ రెసిస్టివిటీ తక్కువ ఉంటుందో, స్పెసిఫిక్ రెసిస్టివిటీ తక్కువ ఉంటే అది బెస్ట్ కండక్టర్ అని అర్థము. ఇది బెస్ట్ కండక్టర్. ఓకే, స్పెసిఫిక్ రెసిస్టివిటీ దేనికి తక్కువ ఉంటుందో అది బెస్ట్ కండక్టర్. సిల్వర్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్, బట్ బికాస్ ఆఫ్ ద కాస్ట్ క్రైటీరియా, కాస్ట్ వల్ల సిల్వర్ని మనం ఎక్కువగా యూజ్ చేయము. కాపర్ని ఎక్కువగా హౌస్ వైరింగ్లో మనం చూసేది ఏంటి, కాపర్. మీరు ఎలాయిస్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఎలాయికి వచ్చేసరికి కొంత మీకు రెసిస్టివిటీ పెరుగుతుంది ఎలాయిస్కి. ఓకే, ఇక్కడ రెసిస్టివిటీ ఆఫ్ ఎన్ ఎలాయ్ జనరల్లీ హయ్యర్ దాన్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఆబ్జెక్టివ్స్లో గట్రా అడుగుతూ ఉంటాడు. ఎలాయ్ యొక్క రెసిస్టివిటీ అనేది హయ్యర్, ఎక్కువ ఉంటుంది దాని ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ మెటల్స్. అంటే సపోజ్ ఇప్పుడు ఐరన్ని స్టెయిన్లెస్ స్టీల్గా కన్వర్ట్ చేసాం, క్రోమియంని అవి యాడ్ చేసి. కానీ ఐరన్, నికెల్, క్రోమియం మూడిటి కన్నా ఇప్పుడు మీకు ఈ ఏదైతే ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుందో దానికి ఎక్కువ స్పెసిఫిక్ రెసిస్టివిటీ ఉంటుంది అన్నమాట. ఇలాగా ఎలాయిస్కి వాటి యొక్క పేరెంట్ మెటల్స్ కన్నా, అవి దేని ద్వారా మనం తయారు చేస్తామో దానికన్నా ఎక్కువ రెసిస్టివిటీ ఉంటుంది. అర్థమైందా? ఇవి ఈ ఫిగర్స్ నెంబర్స్ ఏం అవసరం లేదు, కాకపోతే స్టీల్కి తక్కువ ఉంటుంది, కాపర్కి కొంచెం నెక్స్ట్. సో కాపర్ అండ్ సిల్వర్ ఆర్ ద బెస్ట్ కండక్టర్స్, అది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ట్రై చేయండి. ఓకే, ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్లో రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆఫ్ సిరీస్, అంటే రెసిస్టర్స్. సో ఈ రెసిస్టర్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేయొచ్చు, ప్యారలల్లో కనెక్ట్ చేయొచ్చు. సిరీస్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తే వాటి యొక్క నెట్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ చేయాలనేది మనం నెక్స్ట్ క్లాస్లో మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.